ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చూసినా మన చుట్టూ ఎక్కువ మాట్లాడేవాళ్ళు, అటెన్షన్ కోసం ఎప్పుడు ట్రై చేసేవాళ్ళు, వాళ్ళ మాటలతో ఇంప్రెషన్ క్రియేట్ చేసేవాళ్ళు కనిపిస్తారు. కానీ వీళ్ళ మధ్యలోనే కొందరు ఉంటారు చాలా సైలెంట్ గా, మాటలు తక్కువ పనులు మాత్రం ఎక్కువ. ఇలాంటి సైలెంట్ పీపుల్స్ అతి తక్కువ మాటలతోనే ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ఎలా సాధిస్తారు, వాళ్ళకి ఎలాంటి యూనిక్ క్వాలిటీస్ ఉంటాయో మీకు తెలుసా? ఈ రోజు మనం ఈ మిస్టీరియస్ సక్సెస్ సీక్రెట్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సైలెంట్ పీపుల్స్ అసలు సక్సెస్ ఎలా అవుతారు, వాళ్ళ విన్నింగ్ సీక్రెట్స్ ఏమిటో తెలుసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు రియల్ గానే మీ లైఫ్ కూడా మార్చుకోవాలనుకుంటే ఒక కార్నర్లో కూర్చొని 100% అటెన్షన్తో ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు, కానీ నేను చెప్పే 5 పాయింట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మీ లైఫ్లో యూజ్ చేస్తే మీరు కూడా సక్సెస్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. నెంబర్ 1, మాస్టర్ ఆఫ్ అబ్జర్వేషన్. సైలెంట్గా ఉంటూ చుట్టూ జరిగే ప్రతి డీటెయిల్ని గమనించడం, ఇది చాలా మంది సక్సెస్కి చిన్న సీక్రెట్. సైలెంట్ పీపుల్స్కి అబ్జర్వేషన్ స్కిల్ ఒక సూపర్ పవర్ లాగా పనిచేస్తుంది. సైలెంట్గా ఉండేవాళ్ళు ఎలా సక్సెస్ అవుతారో తెలుసా? సీక్రెట్ ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్లో ఒక మాస్టర్ అన్నమాట. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న చిన్న విషయాల్ని చాలా క్లియర్గా గమనిస్తారు. ఆ సైలెంట్ పీపుల్స్ వాళ్ళు మాట్లాడే బదులు ఎలా వాక్ చేస్తుండ్రో, ఎలా రియాక్ట్ అవుతుండ్రో అని గమనిస్తారు. వాళ్ళకు ఈ అబ్జర్వేషన్ వల్ల వాళ్ళకు మంచి పాజిటివ్ పవర్ వస్తుంది. అందుకే వాళ్ళు రాంగ్ స్టెప్స్ తక్కువ వేస్తారు, సక్సెస్ ఎక్కువ సాధిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే 2 సీక్రెట్ టిప్స్ని మీరు కూడా ట్రై చేయండి. టిప్ 1, రెస్పాండ్ గమనించండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో గమనించండి. వాళ్ళ మాటలు కాకుండా వాళ్ళు చేసే యాక్షన్ మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరి బాడీ లాంగ్వేజ్ మనకు చాలా విషయాలు చెప్తుంది. టిప్ 2, టేక్ కామ్ అండ్ లిజన్. మనం కాస్త కామ్గా ఉండి లిజన్ చేస్తే చుట్టూ ఉన్న వారి గురించి తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా మనం సైలెంట్గా ఉండి ఈ సీక్రెట్ టిప్ని వాడితే సక్సెస్ మన వెనకే ఉంటుంది. నెంబర్ 2, ఇండిపెండెంట్ థింకింగ్. సైలెంట్ పీపుల్స్లో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, అది ఇండిపెండెంట్ థింకింగ్. వాళ్ళు ఎవరిపైన డిపెండ్ కాకుండా, ఎప్పుడు క్రౌడ్ ఫాలో చేయకుండా తన డెసిజన్స్, తన ఐడియాస్తో తను ఒక యూనిక్ పాత్ని క్రియేట్ చేసుకుంటాడు. వీళ్ళ థాట్ ప్రాసెస్ బాగా యూనిక్గా ఉంటుంది. క్రియేటివిటీతో, ఒరిజినాలిటీతో డెసిజన్స్ తీసుకుంటారు. ఆ డెసిజన్స్తోనే వాళ్ళు ఒక ఫార్వర్డ్ థింకర్గా నిలుస్తారు. ఇది చాలా మందికి లేకపోయే క్వాలిటీ. ఎందుకంటే మనలో చాలా మంది ఎప్పుడు సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, అందరూ ఎలా ఆలోచిస్తారో అలాగే ఫాలో అవ్వాలని అనుకుంటారు. కానీ సైలెంట్ పీపుల్స్లో మాత్రం యూనిక్ ఐడియాస్, బోల్డ్ డెసిజన్స్కి పవర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్. మీరు ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా టెస్లాలో పెద్ద పెద్ద డెసిజన్స్ తీసుకుంటాడు. అంత బోల్డ్ గా, యూనిక్ గా డెసిజన్ తీసుకుంటాడు. చాలా మంది ఇలా అన్నారు, సాధ్యం కాదు, ఇది పెద్ద రిస్క్, ఇది చేయకూడదు అంటే కూడా ఎలాన్ మస్క్ డెసిజన్ తీసుకొని వేరే లెవెల్లో కాంప్లెక్స్ ని బిల్డ్ చేశాడు. టెస్లా, స్పేస్ వంటి ఐడియాస్ ని రియాలిటీ చేశాడు. ఎలాన్ మస్క్ లాంటి వారందరూ ఇండిపెండెంట్ థింకర్స్. వాళ్ళ డెసిజన్స్, క్రియేటివిటీతో మనం ఆలోచించని పాసిబిలిటీస్ ని క్రియేట్ చేస్తారు. సైలెంట్ పీపుల్స్ కి ఈ క్వాలిటీ వల్ల ఒరిజినాలిటీ థింకర్ గా మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళు తన పొటెన్షియల్, తన స్ట్రెంగ్త్, క్రియేటివిటీని అదిరిపోయేలా చేస్తారు. ఎవరు ఏమనుకుంటారో, ఏం కామెంట్ చేస్తారో అది ఇగ్నోర్ చేసి తన గోల్స్, తన స్టైల్లో డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ డెసిషన్స్ మీద ఒక ధైర్యం ఉండాలి. మీ యూనిక్ ఐడియాస్, మీ స్టైల్తో డెసిషన్స్ తీసుకోవడానికి మీరు సిద్ధమా? ఇండిపెండెంట్ థింకింగ్ మనకి చాలా పాసిబిలిటీస్ ని ఓపెన్ చేస్తుంది. సక్సెస్ తో పాటు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ని కూడా ఇస్తుంది. సో ఎవరు చెప్పినా మీరు ఒక్కసారిగా రిఫ్లెక్ట్ చేసి డెసిషన్స్ తో ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ థింకర్గా మీ సక్సెస్ సాధించండి. నెంబర్ 3, డీప్ ఫోకస్. ఫ్రెండ్స్, సైలెంట్ పీపుల్స్ అంటే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ వాళ్ళ దగ్గర ఒక పవర్ఫుల్ క్వాలిటీ ఉంటుంది, అదే డీప్ ఫోకస్. సైలెంట్ పీపుల్స్ లో డీప్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా, డిస్ట్రాక్షన్స్ ఉన్నా వాళ్ళకు అంత ప్రభావం ఉండదు. వాళ్ళు ఏ పని పెట్టుకున్నా సరే పూర్తిగా ఫోకస్ పెట్టి కష్టపడి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తో ఆ పనిని పూర్తి చేస్తారు. వాళ్ళు పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరైనా ఏం మాట్లాడుకుంటారో పట్టించుకోరు. అది స్కూల్ వర్క్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, లేదా లైఫ్ లో ఒక గోల్ కావచ్చు. వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఫోకస్ ఉంటుంది. ఇమాజిన్, ఫోకస్ లేకుండా ఒక బుక్ చదవడానికి అప్పుడు 5 hours పడుతుంది. అదే సైలెంట్ గా ఫోకస్ ఉన్న వాళ్ళకి 1-2 hours లో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనందరికి బిల్ గేట్స్ తెలిసే ఉంటది. తను సాఫ్ట్వేర్ డెవలప్ లో ఎన్నో డేస్, అవర్స్, నైట్స్ తో పాటు ఎక్స్ట్రాడినరీ ఫోకస్ తో మైక్రోసాఫ్ట్ ని ఒక టాప్ లెవెల్లో తీసుకుపోయాడు. సాఫ్ట్వేర్ లో ఏ చేంజెస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అవసరమో తెలిసి రాత్రి పగలు తేడా లేకుండా అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేస్తూ కాన్సన్ట్రేషన్
మెయింటైన్ చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనలో ఎంతమంది ఇలాంటి ఫోకస్ మెయింటైన్ చేయగలరు? బిల్ గేట్స్ కి ఫోకస్ అంటే ఒక ప్యాషన్, క్లారిటీతో, పేషెన్స్ తో పనిచేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లెజెండ్ గా మారాడు. ఫ్రెండ్స్, ఫైనల్ గా బిల్ గేట్స్ కి ఒకటి అర్థమైంది, ఎవరైనా ఎన్ని డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేసినా గోల్స్ మీద ఫోకస్ తో సక్సెస్ అవ్వచ్చు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఏమి సాధించగలరు. మీకు కూడా బిల్ గేట్స్ లాంటి ఫోకస్ ఉంటే మీ గోల్స్, డ్రీమ్స్ ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇలాంటి ఫోకస్ తో మీ సక్సెస్ స్టోరీని క్రియేట్ చేయండి. అందుకే ప్రతిరోజు డిస్ట్రాక్షన్స్ ని పక్కన పెట్టి మీ గోల్స్ మీద డీప్ ఫోకస్ తో పనిచేస్తూ నా హార్డ్ వర్క్, నా కాన్సన్ట్రేషన్ తో నా గోల్స్ ని రీచ్ అవుతా అనే పాజిటివ్ థాట్స్ తో ముందుకు వెళ్ళండి. నెంబర్ 4, పేషెన్స్ అండ్ హ్యూమిలిటీ. ఫ్రెండ్స్, ఎక్కడైనా ఎలాంటి సమస్య వచ్చినా అనవసరంగా రియాక్ట్ కాకుండా కామ్ అండ్ కంపోజ్ గా ఉంటూ వీళ్ళు ఫేమ్ కోసం కాకుండా వాళ్ళ హార్డ్ వర్క్ తో, క్యారెక్టర్ తో సక్సెస్ అవుతారు. వీళ్ళకి ఫేమ్ కంటే మంచి ఒక జెన్యూన్ రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, వారెన్ బఫెట్ తను మార్కెట్లో ఎన్ని ప్రాఫిట్ లాసెస్ చూసినా ఎప్పుడు పేషెన్స్ తో, క్లియర్ మైండ్ తో డెసిషన్ తీసుకుంటాడు. ఫేమ్ కోసం దుంకడం కాకుండా వర్క్ తో రెప్యుటేషన్ సాధించడం పైన ఫోకస్ పెట్టిండు. ఆయన పేషెన్స్ అండ్ హ్యూమిలిటీ వల్లనే మార్కెట్ లో చాలా ట్రస్ట్ దొరికింది. ఇమాజిన్, మీకు పేషెన్స్ అండ్ హ్యూమిలిటీ ఉంటే మీ సోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. పేషెన్స్ తో మీ ఛాలెంజెస్ ని సింపుల్ గా హ్యాండిల్ చేయగలరు. ఇంకా పాజిటివ్ రిలేషన్షిప్ ని డెవలప్ చేసుకుంటారు. ఈ పేషెన్స్ అండ్ హ్యూమిలిటీ పవర్ తో మీరు మీ లైఫ్ లో పాజిటివ్ ఇంపాక్ట్ చేయగలరు. నెంబర్ 5, సైలెంట్ పీపుల్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్, నాట్ నాయిస్. వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా సక్సెస్ అయినాక చూపిస్తారు. సో అందుకని మీరు కూడా ఫోకస్ తో ముందుకు వెళ్ళండి. మీ హార్డ్ వర్క్ ఒక రోజు అందరికి ఇన్స్పైర్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మాట లాస్ట్ వరకు వినండి. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకోసం ప్రతి వారం తీసుకొస్తా. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందుకని ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ చేస్తున్నా. మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మీకు మళ్ళీ కనిపించకపోవచ్చు. మీరు మంచి మంచి వాల్యుబుల్ కంటెంట్ ని మిస్ అవుతుండ్రు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీ సపోర్ట్ తో we will create a powerful community of silent achievers.